బాగుంది అంతా. అవి కామెడీగా ఉన్నాయి. కంప్లీట్ మనకి టైం తెలీదు. 2.5 hours టైం తెలీదు. చాలా బాగుంది. 100% ఓకే. విక్టరీ సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి పండుగ లాగానే వచ్చింది. సూపర్. అది ఇంకా నెక్స్ట్ చూద్దాం, ప్లాన్ చేయాలి, ఇంకా చేస్తాం. ఇది ఓకే, హ్యాపీ. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఓకే రైట్. ఏంటంటే పిల్లల దగ్గర ఏదో హీరో లెవెల్లో మా ఆవిడ నన్ను ఊహించుకోవాలని ఇలాంటివన్నీ రివీల్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటి రివీల్ చేయడం వల్ల వచ్చే కష్టాలు అన్ని కూడా చాలా ఫన్ యాంగిల్లో చాలా బాగా చూపించాడు అనిల్ రావుపూడి అయితే. ఇక ఓవరాల్ గా మీనాక్షి చౌదరి మీదకి వెళ్ళిపోయింది కన్నంతా. జనాల కన్నంతా కూడా మీనాక్షి చౌదరి మీద పడింది. మీనాక్షి చౌదరి అందంతో అందరిని కూడా ఆకర్షించింది అనమాట. ఐశ్వర్య రాజేష్ చూస్తే నాకు ఒక ఫ్యామిలీ ఆడియన్స్ లాగా అనిపించింది. ఎలా అంటే మన సౌందర్య గారు, వెంకటేష్ గారు అప్పట్లో ఇంట్లో ఇళ్ళాలు వంటింట్లో ప్రియురాలు ఎంత బాగా ఎంటర్టైన్ చేశారు జనాలు అందరికి తెలుసు. అదే కేటగిరీలో నాకు ఐశ్వర్య కనబడింది. చాలా అంటే చాలా అద్భుతమైన అసలు మామూలుగా లేదు. రావుపూడి అనిల్ రావుపూడికి దండేసి దండం పెట్టాలి నిజంగా. కామెడీ సీక్వెల్స్ F2 F3 మించి ఉంది కామెడీ అయితే సీట్ లో కూర్చొనే వాళ్ళ 10 నిమిషాలు కూడా. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా వెంకీ మామది. అంటే 3 సినిమాలు వేరే వేరే కేటగిరీ ఆఫ్ జోన్స్ అయ్యి కాబట్టి నేను 3ని కంపేర్ చేసి చెప్పట్లేదు. ఫన్ యాంగిల్లో కామెడీ యాంగిల్లో మట్టి సంక్రాంతి వస్తున్నాం. సూపర్ బ్లాక్ బస్టర్. సంక్రాంతి పండగలా ఉంది నిజంగా. లోపల సెలబ్రేట్ చేసుకోవాల్సినంత సీన్స్ క్రియేట్ అని ఫ్యామిలీ అందరూ కూడా సరదాగా ఫన్ యాంగిల్ తో బయటకు వచ్చే, అంటే నవ్వుకుంటూ బయటకు వచ్చే సినిమా ఏకైక సినిమా వెంకీ మామత్. థ్యాంక్ యూ బ్రో. హ్యాపీ సంక్రాంతి అనుకోవాలన్నా బతికొచ్చేసావా అంత కామెడీ ఇప్పటిదాకా ఇంద్రాజ్ గారు ప్రొడ్యూసర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. స్టోరీ కానీ నిజంగా అది టైటిల్ బాగా కామెడీ మాత్రం ముస్తు పెట్టిందన్న. స్టోరీ కూడా ఒక డిఫరెంట్ గా కామెడీ కానీ ఒక డిఫరెంట్ గానీ ఎంత బాగుందంటే మా తమ్ముడు ఇట్లా అయిపోయింది సినిమా చూసి. చూడు ఎట్లా అయిపోయింది చూడు. సినిమా మాత్రం హైలైట్. ఇండస్ట్రీ హిట్. ఎంత కలెక్షన్ వస్తుంది ఈ సినిమా కలెక్షన్? చెప్పు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను 1,00,000 కోట్లు దాటిపోతే. ఆనందంగా బతకాలి, ఆనందం కావాలి, హ్యాపీ కావాలి. అది ఈ సినిమాలో ఉంది, ఈ ఒక్క సినిమాలోనే ఉంది. ఏ సినిమాలోనూ లేదు. ఆ గుబ్బై మేళ ముగ్గు పెడితే ఎట్లుంటుందో, సంక్రాంతి ముగ్గు వేస్తే ఎట్లుంటుందో అలా సినిమా. నవ్వి 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 బ్లాక్ బస్టర్ అన్న. సంక్రాంతి విన్నర్ అంటే ఓన్లీ వెంకటేష్ అండి. అంతే. విక్టర్ వెంకటేష్ ఫ్యామిలీ సినిమా. మా ఊరు కూడా సినిమా. బాగా సూపర్ గా బాగుంది. అందరూ ఇది మొత్తం ఫుల్ ప్యాకెడ్ ఫ్యామిలీ వాళ్ళు చూసేలా ఉందన్నమాట. ఫుల్ ప్యాకెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్నపిల్లలు 60 years వరకు వెళ్ళొచ్చు. ఫుల్ కామెడీ. టిఫిన్ అరిగిపోయింది. కొంచెం యంగ్స్టర్స్ కి క్రింజ్ అనిపించిన లాస్ట్ కి చాలా బాగా మెసేజ్ ఇచ్చారు. స్క్రీన్ తక్కువ ఉన్న మెసేజ్ బాగుంది. అంటే మీకు క్రింజ్ అనిపించిందా? వెంకటేష్ గారు చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఆఫ్టర్ అనిల్ రావిపూడితో ఎప్పుడు వచ్చినా సక్సెస్. సాంగ్స్ బాగున్నాయి. గోదావరి గట్టు మీద సాంగ్ ఎట్లా అనిపించింది? గోదావరి గట్టు వెంకటేష్ పైన బ్లాక్ బస్టర్ సాంగ్ చాలా బాగుంది. వెంకటేష్ గారు నలిగిపోయారు. పిల్లలకి ధైర్యాన్ని అనుమానాన్ని పెంచాడు. మొగుళ్ళకి హుందాతనం ఇచ్చేసి ఎవరికి మాత్రం చెప్పకండి నిజంగా ఫ్లాష్ బ్యాక్స్. సారీ, ఫ్యామిలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ క్యారెక్టర్ అది చెవులు గిల్లుమన్నాయి సార్. ఇప్పటికి ఆ వాయిస్ ఇంకా గుర్తుండిపోతుంది. లాస్ట్ క్లైమాక్స్ కొత్త క్లైమాక్స్, రొటీన్ క్లైమాక్స్ లేదు. చాలా కామెడీ క్రింజ్ గా ఉందా లేకుంటే నార్మల్ గా ఉందా? యంగ్స్టర్స్ కి కొంచెం క్రింజ్ అనిపిస్తుంది, బట్ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఎలా అనిపించింది? నేను రెండు ఎంజాయ్ చేశాను, ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి. ఎమోషనల్ సీన్స్ అంతగా ఏమి ఉండవు.
గౌరవం చాలా ఫుల్ కామెడీ. రేటింగ్ ఎంత ఇస్తారు 9. బ్రో? సంక్రాంతికి వస్తున్నాం, ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది కన్నా కూడా చాలా చాలా నచ్చింది నాకు. అసలు ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్. నేను ఆడవాళ్ళ మాటకు అర్థవేలు సినిమా చూసా, మల్లేశ్వర సినిమా చూసా, వెంకీ సినిమా చూసా, జాతిరత్నం చూసినా, ప్రేమలు కూడా చూసినా. కానీ వాటన్నిటిని మించిపోయిన స్టోరీ ఏంటంటే ఇది అన్న. నిజంగా సంక్రాంతికి వస్తున్నాము, నవ్విన చచ్చిపోయిన భయ. నిజంగా సినిమాకి వచ్చే వాళ్ళు దయచేసి మీరు నాకు సంబంధం లేదు, సినిమాలో నవ్విన చచ్చిపోతారు, అంత కాన్సెప్ట్ ఉంది. ప్రతి ఒక్క కాన్సెప్ట్ డిఫరెంట్ అనిపించింది అన్న. మాన చెప్తున్నా, వెంకీ మామ ఒక మేనరిజం అసలు ఎంత నవ్వించాడు. నీ పొట్ట పట్టుకొని నవ్వి నాకు దవడలన్నీ వస్తున్నాయి నవ్వి, అంత బాగుందన్న. అంటే మన గోదర్ గట్టి సాంగ్ అని, డింగ్ డాంగ్ సాంగ్ అని, బేసికలీ టెక్నికలీ సాంగ్ అని, ఒక సాంగ్ ఉంది చూడన్న, కోయారే కోయ్ కోయ్ కోయా, అట్లాంటి ఎట్లయితే ఉందో అలాంటి సాంగ్స్ కుప్పలేదు దీంట్లో. అంటే ప్రతి దగ్గర నవ్వుతుంటారు. లాస్ట్ అనిల్ రాపుడే కామియర్ ఉంటది, అది చాలా బాగుంటది. అంటే ఒక ఫ్యాక్టర్ సీన్ ఉంటుంది భయ్య. అంటే భార్య భర్త మీద ఉన్న కోపాన్ని విలన్ మీద చూపిస్తాడు, అది చాలా బాగుంది. అది కానీ ఇంటర్వ్యూ సీన్ కానీ పోలీస్ గెటప్ లో అప్పుడు ఎప్పుడు వచ్చిన ఘర్షణ సినిమాలో మన వెంకమ ఉందో అలాంటి గెటప్ వచ్చింది. ఎట్టకేలకైతే అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్. నేను గేమ్ చేసిన సినిమా వచ్చిన, డాకుమార్ సినిమా వచ్చిన, కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమాలందు ఈ సినిమా వేరయ్యా, విశ్వదాభిరామ, ఈ సినిమా సూపర్ హిట్ రామా, వాషింగ్ పౌడర్ నిర్మా, సినిమా చూపతి కర్మ, అంతే. ఇది వేరు, దీని స్పెషల్ దీని, దాని స్పెషల్ దాని. సీక్రెట్ చెప్పుకోకండి, వైఫ్స్ దగ్గర ఇరకకండి. ఎంటర్టైన్ ఇదే సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఆ బుద్ధుడు గోదావరి ఆస్తోటి చాలా అదర్ కొడతాడు. సెకండ్ హాఫ్ మాత్రం ఒక కేయోస్ లాగా చేసింగ్ సీన్స్ అన్నట్టు చాలా కామెడీ గందరగోళం సినిమాలు ఉంటాయి కదా, ఆ విధంగా తీసుకు అక్కడ కామెడీ చాలా బాగా జనరేట్ అయ్యింది. అండ్ అక్కడ ఫోర్స్ కామెడీ ఉంటుంది. ఇక్కడ పోలీస్ క్యారెక్టర్ సాయి కుమార్ క్యారెక్టర్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేను మనకి ఎక్స్పెక్ట్ చేస్తాం ఏం జరుగుతుంది ప్రెడిక్టబుల్ స్టోరీ అన్నట్టు, బట్ బోర్ కొట్టదు మూవీ. రెండోసారి చూసేంత గొప్పగా ఉండదు, ఒకసారి ఇగ్నోర్ చేసేంత దరిద్రంగా ఉండదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ కూడా 200% న్యాయం చేశాడు. అండ్ సాంగ్స్ ప్లస్ పాయింట్ ఇంకా గోదావరి గట్టు యునానిమస్ హిట్, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో ఒక సాంగ్ అన్నెసరీగా పెట్టారనిపించింది. ఓవరాల్ గా ఒక సంక్రాంతి మంచి ఫ్యామిలీ మూవీ. అయితే సంక్రాంతి రిలీజ్ అయిన 3 సినిమాల్లో 2 సినిమాలు బాగున్నాయి, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. 2 బాగున్నాయి, 2 ఈక్వల్ గా ఇవ్వచ్చు. బట్ నాకు మాత్రం డాకు ఇంకొద్ది ఎక్కువ నచ్చింది. ఓకే, 3 సినిమాలు బాగున్నాయి, కానీ సంక్రాంతి విన్నర్ మాత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ ఎలా ఉందో చెప్పండి. ఓకే, సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్. ఈ మూవీ సరదాగా ఉంది. కామెడీ వర్కౌట్ అయిందా? కామెడీ బాగుంది, సరదాగా ఉంది. కామెడీ ఎక్కడ బోరలేదు, కామెడీగా ఉంది కానీ జస్ట్ సరదా అంతే. చరిత్రలో నిలిచిపోయే సినిమా గేమ్ చేంజర్.